కాస్త అన్నం పెట్టుకొని రా. ఇదో ఏంటి కోపంగా అన్నం పెడుతున్నావు? ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళం మేమే వంట చేయాలా? మగవాళ్ళు మీరు వంట చేస్తే అదే కదా మనకున్న రూల్స్. రూల్స్ అదేలా? ఇప్పుడు ఒక జైలు అధికారులు ఖైదీలకు అన్నం పెడతారా లేదా ఖైదీలు అధికారులకు అన్నం పెడతారా? అధికారులే ఖైదీలకు పెడతారు. అదేగా నేను చెప్పిందే. అంటే ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావా? జోకు 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 జోకు. ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? హలో, లక్ష్మి వాళ్ళ అన్న మాట్లాడుతున్నది. నేనే మాట్లాడుతున్నా. ఎవరు మీరు? వెంటనే వస్తున్నా. ఏమైందండి? చెల్లికి సడన్ గా యాక్సిడెంట్ అయిందంటే నేను వెళ్ళి చేస్తాను. తలకి బలమైన గాయం తగలడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. కానీ ఆపరేషన్ కి లక్షల్లో ఖర్చు అవుతుంది. మీకు పర్లేదు అనుకుంటే పర్లేదు డాక్టర్, నేను చెల్లికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించున్నాను, మీరు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పేది వినండి. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఫ్రెండ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ వల్ల ఎప్పటి నుంచో తినుకో ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుని ఎత్తి పెట్టుకుంటాం కదా. ఇలాంటి ఒక్క ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు అలా మనం సేవ్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు అయిపోతుంది. దాంతో పాటు లక్షల్లో అప్పులు అయిపోతాం మనం. కాబట్టి మీరు కూడా అలాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి. మీరు ఆ ఇన్సూరెన్స్